దేశంలో యువత, రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాల సమగ్ర వృద్ధిపై దృష్టి సారించిన మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. ఇన్నాళ్లు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారత్ అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి ఇంకా ఎన్నాళ్ళు ఇలా చెప్పుకుందాం అని దేశంలో ఎంతో మంది ప్రశ్నించుకున్నారు. అందుకే అభివృద్ధి చెందుతున్న కాదు, అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలన్నదే దేశంలోని 145 కోట్ల మంది కల. దేశ ప్రజలే తన కుటుంబం అనుకున్న మోదీ తన కుటుంబమైన దేశ ప్రజల కలను తన కల అనుకొని అది సాధించి చూపాలని వికసిత్ భారత్ 2047 నిర్దేశించుకున్నారు. అందుకు గత 11 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధిలో భారత్ను పరుగులు పెట్టిస్తున్నారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత్ను స్వావలంబన సంపన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమం పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, జీవన వ్యాపార సౌలభ్యం రెండింటినీ పెంచడమే ఈ వికసిత్ భారత్ లక్ష్యాలు. అణగారిన వర్గాలకు సాధికారత లభించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని రైతును రాజుగా చూడాలనేది మోదీ కోరిక. అందుకే అన్నదాతల కోసం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఒకప్పుడు దేశంలో తినడానికి తిండి దొరకడం కష్టంగా ఉండేది. దేశ ప్రజలు ఆకలితో అలమటించవద్దని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు రాయితీతో బియ్యం సహా పలు నిత్యావసరాలు అందిస్తోంది. రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నా దాని అసలు ఖర్చంతా భరించేది మాత్రం కేంద్రమే అనేది జగమెరిగిన సత్యం. అలా తినడానికి తిండి దొరకని పరిస్థితుల నుంచి నేడు ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామంటే ఎంతో గర్వంగా ఉంది. భారత్ను ప్రపంచ ఆహార బ్యాంకుగా మార్చేందుకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ను ప్రారంభించింది కేంద్రం. భారత వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశ ఆహార భవిష్యత్తును భద్రపరచడం లక్ష్యంగా దేశంలోని 700 జిల్లాలో అడుగుపెట్టిన 16,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులను కలిసి సేద్యంపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. భారత రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదు, ప్రపంచానికి జీవదాతలు. 145 కోట్ల మంది భారతీయులకు ఆహారం అందించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు రైతులను శక్తివంతం చేయడమే మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సేద్యంలో నూతన ఆవిష్కరణ, ఆధునిక సాంకేతికతతో అడుగు వర్గాల భాగస్వామ్యం ద్వారా వ్యవసాయంలో భారతదేశాన్ని స్వావలంబన చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఎంతో దూరదృష్టితో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు, నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, నోడల్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయనున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వారంలో కనీసం 3 రోజులు రైతులతోనే ఉండి పంట పొలాలను సందర్శించి సమస్యలు తెలుసుకొనిన్నారు. ప్రతి రాష్ట్రానికి ఐసీఆర్ నియమించే నోడల్ అధికారి శాస్త్రీయ పరీక్షలను పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానమై వ్యవసాయంలో సంస్కరణలు తీసుకువచ్చి నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అరికెట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. కేంద్రం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి 177 గిరిజన జిల్లాలు, 1024 బ్లాక్లలో 8,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని అధికారులు చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ వ్యవసాయ రంగంపై పెట్టిన ప్రత్యేక దృష్టితో ఆహార ధాన్యాల ఉత్పత్తి 40% పెరిగింది. ఇది స్థిరమైన వ్యూహాత్మక విధానాలకు నిదర్శనం. భవిష్యత్తు తరాలకు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆహార భద్రత, పోషక సమృద్ధి, లాభదాయకమైన వ్యవసాయాన్ని నిర్ధారించడమే ఈ కార్యక్రమం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధాని మోదీ. 1 నేషన్, 1 అగ్రికల్చర్, 1 టీమ్ అనే నినాదంతో వ్యవసాయ రంగ అభివృద్ధి ధ్యేయంగా మోదీ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మిల్క్, పల్సెస్, స్పైసెస్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే రైస్, వీట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో 2వ స్థానంలో కొనసాగుతూ ఈ ఏడాది చివరి నాటికి వీట్ హార్వెస్ట్లో సరికొత్త రికార్డును సృష్టించబోతోంది భారత్. ప్రపంచానికే ఫుడ్ బ్యాంక్ భారత్ను నిలిపి ప్రపంచంలోనే ప్రతి దేశానికి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో మోదీ ముందుకు వెళుతున్నారు. ఫుడ్ సప్లైలో ప్రస్తుతం భారత్ అగ్రరాజ్యంగా ముందుకెళ్తోంది. ఇవాళ ఈ స్థాయిలో భారత్ ఉందంటే అందుకు కారణం మోదీ అని చెప్పక తప్పదు. ఈ స్థాయి చేరుకునేందుకు ఇదేదో ఒక్క రోజులై పని కాదు. ఒకప్పుడు వ్యవసాయం అంటే నేటి ప్రభుత్వ ఉద్యోగం కూడా చిన్నపోయేది. ప్రభుత్వ ఉద్యోగం నాకెందుకు, నాకున్న 4 ఎకరాల కంటే ఎక్కువ అనే రోజు నుంచి
రాను రాను వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు చూపిన చిన్న చూపుతో వ్యవసాయ దండగా అనే స్థితికి చేరుకుంది. వ్యవసాయంపై గత ప్రభుత్వాలు చూపిన శ్రద్ధతో రైతులకు అలసిన చూపులే మిగిలే. వ్యవసాయం చేసే అన్నదాత జీవితంలో వెలుగులు లేక దుఃఖంలో దాక్కుండిపోయేలా చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అభివృద్ధి చెందిన భారత్ను ముద్దాడాలంటే ముందు దేశానికి అన్నం పెట్టి రైతులను బాగు చేయాలని వడివడిగా నాడు అడుగులు ప్రారంభించారు మోదీ. ఇటికిటికి పేరిస్తే ఇల్లవుతుందనే సంకల్పంతో గెలుపు తప్ప మరో దారి లేకుండా తాను అనుకున్న లక్ష్యంలో నడిచారు. నాడు ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచారు. సేద్యం ఓ లెక్క అని కంకణం కట్టుకుని తన టీంతో సంయుక్తంగా అడుగువేసి అన్నదాత అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గత 11 ఏళ్లుగా అంచెలంచెలుగా నిర్మించుకుంటూ రావడంతోనే ఫుడ్ సప్లైలో అగ్రరాజ్యంగా నిలిచింది భారత్. ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు, సాయిల్ హెల్త్ కార్డులతో స్మార్ట్ సైంటిఫిక్ ఫార్మింగ్ కు తెరలేపారు. 2023లో నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ రైతులకు శాస్త్రీయతను దగ్గర చేసి సేద్యానికి ఆధునిక టెక్నాలజీని జోడించడంతో ప్రపంచానికే భారత్ ఫుడ్ బ్యాంక్ గా అవతరించబోతోంది భారత్. ఇది కాదా మోదీ సాధించిన మరో విజయం అంటూ పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.